ఆపదంటే ఆదుకుంటా అని చెప్పుకునే సీతక్క ములుగు మున్సిపాలిటీలో 5 నెలల నుంచి జీతాలు లేవని ఓ కార్మికుడు జీవి తీసుకున్నాడు. ఎట్లాగో మా గోసలు తీర్చేదానికి నువ్వు ఆలోచన చేస్తలేవు, కనీసం మా శవాలనన్న చూసిపోదు రా సీతక్క అని పాట పాడుకుంటూ పిలుస్తున్నాడు ఈ పారిశుద్ధ కార్మికుడు. ఆ పాట ఎట్లున్నదో ఒకసారి నుండి. అక్క సీతక్క నీకు నమస్కారం, అక్క సీతక్క నీకు నమస్కారం, నా కార్మికుడు నీ పోత నువ్వు రాలేకున్నావా అక్క, ఓ సీతక్క నీకు వందనం. బడుగు బలహీన వర్గాల మనుషులం, బడుగు బలహీన వర్గాల మనుషులం, తిండి లేక తిప్పాలు లేక మేము రోడ్లన్నీ ఉడిచి పాలకాళ్ళు గడిగి సేవ చేసినందుకే ఈ బతుకం. ఓ అక్కో ఓ సీతక్క ఒక్కసారన్న వచ్చిపోవక్కో, ఓ అక్క ఓ సీతక్క. పాటల ప్రాసలున్నాయా, రాగం తాళం కుదిరిందా అనేది పక్కకు పెడితే పారిశుద్ధ కార్మికుల ఆవేదనను ఆర్తనాదాన్ని ఈగి తిరగవాడుతున్నాడు. కడుపు గాలి మేము ఏడుస్తున్నాం, పెండ్లాం పిల్లలతోని జీవితం గడపలేక బల్మీటికి జీవి తీసుకుంటున్నాం, మేం చచ్చిపోతానన్నా ఒకసారి వచ్చి చూసిపో సీతక్క అని అడుగుతున్నాడు. ఎక్కెక్కి వడి ఏడ్చేంత దుఃఖాన్ని ఆపుకొని నెత్తి కొట్టుకొని పాట పాడుతున్నాడు. ఈ బాధను ఎవలాపుతారు చెప్పుండ్రి. మా కార్మికుడు చచ్చిపోయినా రాలేకపోతే సీతక్క అని రోడ్డు మీద పాట పాడుతుండు. పోలీసులు జనము పారిశుద్ధ కార్మికుల నడుమ పాట పాడుతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా కంట నిర్దీసిండ్రట. హైదరాబాద్ లో ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో ఉంటే ఉండు, మంత్రి పదవిని అనుభవించు, కానీ మేము పడుతున్న బాధలను మేము అనుభవిస్తున్న కష్టాలను కూడా కళ్ళారు చూసిపోనికే ఒక్కసారి వచ్చిపో సీతక్క అని వాళ్ళ ఏడుపునంతా పాట రూపంలో చెప్పిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతున్నది. మరి ఈ వీడియో సీతక్క దాకా చేరాలంటే మీరు కూడా షేరింగ్లు చేయండి రబ్బా.